ఓకేమా అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మీరు మంచి పనులు చేయండి, నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గద్దె రామ్మోహన్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు, ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా, శ్రీమతి రత్నవేణి, వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం.